వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం వేస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మేము సిద్ధం సభకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి పాత జిల్లా, వెస్ట్ గోదావరి పాత జిల్లా, కృష్ణా పాత జిల్లాతోటి లక్షల మంది మీటింగు ప్లస్ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి జరిగిన సభ మీరు చూశారు. వాళ్ళ సభ సేమ్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాళ్ళ మొదలెట్టారు ఈ సభ. దాన్ని 21 ఎకరం, మాది 105 ఎకరాలు. వాళ్ళు ఈస్ట్ పాత వెస్ట్ కృష్ణా కలిపితే 4 గంటలకి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వచ్చి ఆ కార్వాణిలో కూర్చున్నారు. 4:20కి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కూర్చున్నారు. 6:30 అయినా జనం లేక 26,000 మందితో మీటింగ్ చేసి వెళ్ళిపోయారంటే వాళ్ళతో నేనేం మాట్లాడాలి, మీరు ఏం అడుగుతారు? ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్మాణకర్త ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంట్లోనూ మనవడగా, కొడుగ్గా, ఒక కుటుంబ సభ్యుడిగా పెనవేసుకుపోయాడు. అంచేత వీళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా వీళ్ళని పట్టించుకునే నాదులు లేదు. ఇవాళ ఒకటి చెప్తున్నాను, ఏదైతే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన పెద్ద వ్యక్తి, గౌరవైన వ్యక్తి హరిరామ్ జోగి గారు చెప్పినది కూడా తీసుకోను, నాకు ఎవరు వ్యతిరేకం చెప్తే వాళ్ళతోటి నాకు అవసరం లేదు, వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఏ సామాన్యులను కూడా ఆ సామాజిక వర్గంలో వాళ్ళని వాడుకుని వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఇవాళ తణుకుని ఆయనే వచ్చి ఇక్కడ విడివాడకి నన్ను క్షమించు, నీకే సీటు, నేను లాస్ట్ డే ఇవ్వకపోతాను తప్పని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇవాళ మాట మార్చి మౌనంగా ఉండిపోయాడు. ఇటువంటి వ్యక్తితోటి ఎవరు ప్రయాణిస్తారని చెప్పండి, ఎవరో నమ్ముతారని చెప్పండి. అతని గురించి మాట్లాడటం వేస్ట్. ఇవాళ ఈ రాష్ట్రానికి 175 అంటానికి ఇది ఖాయం అని చెప్పి తెలియజేస్తుంది. అంటే వైసీపీలో గూండాలు పెరుగుతున్నారు, వాళ్ళకు కూడా కబడ్దారు, ఇలా ఈ రకమైన హెచ్చరికలు ఎలా చూస్తున్నారు? ఆయన ఎప్పుడూ మాట్లాడే కదా, ఆయన తాట తీస్తానో, తోలు తీస్తానో, పంచులోడు కొడతాను, ఇదే ఆయన భాష. ఆ భాషను మార్చుకోవాలి. ఆ భాషను మార్చుకోకపోతే ఆయన అంతే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా నోరిప్పి ఎవరినైనా ఒక మాట అన్నాడా? ఈ 5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి, సంక్షేమం, పథకాలు ప్రజలకు ఎలా వెళ్ళాలి, ఎలా అందాలి, పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ఈ జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారు, అందరికీ కూడా ఇస్తున్నాం. అటువంటి ముఖ్యమంత్రిని ఓన్ చేసుకుంటున్నారు ప్రజలు. వీళ్ళు ఏం మాట్లాడినా సరే రేపు దోచుకో పంచుకుంటానికి సిద్ధమవుతున్నారు 2 కండవాలని చెప్పి వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి 24 సీట్లతోటి పరిమితం అయ్యేటప్పటికీ ఇతను తాకట్టు పెట్టాడు మమ్మల్ని అందరినీ అని చెప్పి, మాది కాపులు గ్రామమే అత్తిలే, నన్ను కాపులే రాజకీయాల్లో తీసుకొచ్చారు, కాపులే నన్ను రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు. ఆ రోజున కాపులు మేము అన్నదమ్ములుగా, బంధువులుగా కలిసి మా తాత ముత్తాతల కాడి నుంచి ఉన్నాం. అటువంటి వాళ్ళని అన్యాయం చేసిన ఆయన వ్యక్తి ఇవాళందరూ కూడా బాధపడుతున్నారు.